Hi everyone, welcome back to my channel English Grammar with Shilpa. Prepositions of time. It is used to indicate when a particular action takes place. అంటే ఏదైనా ఒక పని జరిగితే ఆ పని ఎప్పుడు జరిగిందో prepositions of time చెప్తుంది. మనకి prepositions of time అనగానే గుర్తు రావాల్సింది when అంటే ఎప్పుడు. It includes in, on, at. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంలో ఇన్, ఆన్, అట్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, అలానే చాలా కన్ఫ్యూజింగ్ కూడా. సో వీటిని మనం సెంటెన్సెస్లో ఎలా యూస్ చేయాలి అని కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఇన్. ఇన్ ఈజ్ యూజ్డ్ ఫర్ మంత్స్, ఇయర్స్, సీజన్స్, డికేడ్స్, సెంచరీస్, లాంగ్ పీరియడ్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ ద డే. అంటే మనం ఇన్ అనేది ఎప్పుడు యూస్ చేయాలంటే, సపోజ్ ఏదైనా సెంటెన్స్లో సీజన్స్ గురించి కానీ, డికేడ్స్, సెంచరీస్, మంత్స్, ఇయర్స్, లాంగ్ పీరియడ్స్ లేదా పార్ట్స్ ఆఫ్ ద డే గురించి మనం చెప్పుకుంటున్నామంటే అలాంటి సెంటెన్సెస్లో ఇన్ అని యూస్ చేయాలి, ఇన్ అనే ప్రిపోజిషన్ని యూస్ చేయాలి. లెట్స్ సీ సమ్ సెంటెన్సెస్ టు అండర్స్టాండ్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. మంత్స్. మంత్స్ అంటే ఆగస్ట్, ఫిబ్రవరి, సెప్టెంబర్, జూలై. ఇలా మంత్స్ యూజ్ చేసినప్పుడు ఇన్ అంటాం. ఇన్ ఆగస్ట్, ఇన్ ఫిబ్రవరి, ఇన్ జూలై అలా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మై సిస్టర్ ఈజ్ కమింగ్ టు ఇండియా ఇన్ ఆగస్ట్. వెన్ ఈజ్ షీ కమింగ్? షీ ఈజ్ కమింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. ఇక్కడ క్లియర్గా ఆగస్ట్ అనే మంత్ యూజ్ చేస్తున్నాం. సో బ్లైండ్గా మనం ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేసేయచ్చు. ఇలా చెప్పే వాటిని మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అంటాం. కాబట్టి ఇక్కడ ఇన్ అనేది ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అవుతుంది. అలానే ఇయర్స్. 1990, 2000, 2020 ఇలా ఇయర్స్ ఒక సెంటెన్స్లో మెన్షన్ చేసినప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, షీ వాస్ బోర్న్ ఇన్ 2000. ఆమె 2000లో పుట్టింది. ఇక్కడ ఇయర్ వచ్చింది 2000 అని. ఇలా ఇయర్స్ని మెన్షన్ చేసినప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఇన్ అనేది ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. అలానే సీజన్స్. సమ్మర్, స్ప్రింగ్, వింటర్ వీటిని సీజన్స్ అంటాం కదా. ఇలాంటివి మనకు సెంటెన్స్లో యూజ్ చేసినప్పుడు ఇన్ యూజ్ చేసి సెంటెన్స్ని కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఆర్ మెనీ ఫ్లవర్స్ ఇన్ స్ప్రింగ్. ఇన్ స్ప్రింగ్ అంటున్నాం ఎందుకంటే స్ప్రింగ్ అనేది సీజన్ కదా. సో ఇలా సీజన్స్ వచ్చినప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, డికేడ్స్. అంటే ఇన్ ద 80s, ఇన్ ద 90s ఇలా డికేడ్స్ని యూజ్ చేసినప్పుడు కూడా మనం ఇన్ అని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద యాక్ట్రెస్ ఇన్ ద 90s వర్ బ్యూటిఫుల్. ఇన్ ద 90s అంటున్నాం. సో ఇలా డికేడ్స్ వచ్చినప్పుడు ఇన్ యూజ్ చేయాలి. నెక్స్ట్, సెంచరీస్. ఇన్ ద 16th century, ఇన్ ద 15th century ఇలా సెంచరీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా మనం ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద మూవీస్ ఇన్ ద 20th century ఆర్ అమేజింగ్. ఇక్కడ 20th century అని సెంచరీని మెన్షన్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ కూడా మనం ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్, లాంగ్ పీరియడ్స్. అంటే ఇన్ ద ప్రెజెంట్, ఇన్ ద పాస్ట్ అని లాంగ్ పీరియడ్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, దట్ వాస్ డన్ ఇన్ ద పాస్ట్. అది పాస్ట్లో జరిగిపోయింది. ఇలా లాంగ్ పీరియడ్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఇన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, పార్ట్స్ ఆఫ్ ద డే. అంటే ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద నూన్ ఇలా మనం పార్ట్స్ ఆఫ్ ద డే గురించి చెప్పుకుంటున్నప్పుడు ఇన్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ కాంటాక్ట్ యూ ఇన్ ద మార్నింగ్. ఇలా పార్ట్స్ ఆఫ్ ద డే వచ్చింది కదా మార్నింగ్ అని. సో ఇక్కడ ఇన్ యూజ్ చేస్తాం. ఇలా మంత్స్, ఇయర్స్, సీజన్స్, డికేడ్స్, సెంచరీస్, లాంగ్ పీరియడ్స్ అలానే పార్ట్స్ ఆఫ్ ద డే వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అలా యూజ్ చేసే వాటిని మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అంటాం. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంలో ఇన్ ఎప్పుడు యూజ్ చేయాలో చూసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఆన్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలో చూద్దాం. ఆన్. ఆన్ ఈజ్ యూజ్డ్ ఫర్ డేస్ అండ్ డేట్స్. అంటే ఏదైనా సెంటెన్స్లో డేస్ గురించి లేదా డేట్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనం ఆన్ అనే ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, డేస్ అంటే మండే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇవన్నీ డేస్ కదా. ఇలా డేస్ వచ్చినప్పుడు మనం ఆన్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు టెంపుల్ ఆన్ థర్స్డే. నేను థర్స్డే రోజు టెంపుల్కి వెళ్ళాను. ఆన్ థర్స్డే అంటున్నాం ఎందుకంటే థర్స్డే అనేది డే కదా. సో ఆన్ యూజ్ చేయాలి. నెక్స్ట్, అలానే డేట్స్ కూడా 10th, 25th, 12th, 14th ఇలా డేట్స్ వచ్చినప్పుడు ఆన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ద మీటింగ్ ఈజ్ షెడ్యూల్డ్ ఆన్ 25th. 25th అనేది ఇక్కడ డేట్ కదా. సో ఆన్ యూజ్ చేయాలి. ఇలా మనకి డేస్
అంటే డేట్స్ వచ్చినప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంని యూస్ చేస్తాం. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంలో ఆన్ అలానే ఇన్ ఎప్పుడు యూస్ చేయాలో చూసాం కదా. నెక్స్ట్ అట్ అనేది ఎప్పుడు యూస్ చేయాలో చూద్దాం. అట్ ఈజ్ యూస్డ్ ఫర్ స్పెసిఫిక్ టైం, ప్లేసెస్, మీల్స్, ఫెస్టివల్స్, అకేషన్స్. అంటే ఏదైనా ప్లేసెస్ గురించి, మీల్స్, ఫెస్టివల్స్, అకేషన్స్ లాంటివి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు అట్ అని యూస్ చేయాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. టైమ్స్ ఆఫ్ డే అంటే 11:30, 7:30, 6:30 ఇలా టైం గురించి డిస్కస్ చేసినప్పుడు అట్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ కాల్ యూ అట్ 6. నేను 6 o'clockకి నీకు కాల్ చేస్తాను అని స్పెసిఫిక్గా టైం చెప్తున్నాం కదా. ఇలాంటి టైంలో మనం అట్ యూస్ చేస్తాం. నెక్స్ట్ మీల్ టైమ్స్ అంటే లంచ్ టైం, డిన్నర్ టైం. ఇలా మనకు మీల్స్ టైం గురించి చెప్పుకునేప్పుడు అట్ యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ మీట్ అట్ డిన్నర్ టైం. డిన్నర్ టైం మీల్స్ గురించి చెప్తున్నాం కదా, అలాంటి టైంలో మనం అట్ యూస్ చేస్తాం. నెక్స్ట్ హాలిడేస్ అంటే దివాళీ, వీకెండ్, ఇలా ద వీకెండ్ ఇలా వచ్చినప్పుడు మనము అట్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ టు రిలాక్స్ అట్ ద వీకెండ్. వీకెండ్ హాలిడే కదా, సో ఇలాంటి టైంలో మనం అట్ యూస్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్స్, అట్ ద మూమెంట్, అట్ దిస్ టైం. ఎగ్జాంపుల్, షీ ఈజ్ బిజీ అట్ ద మూమెంట్. ఇలా ఎక్స్ప్రెషన్స్ చెప్పుకున్నప్పుడు అట్ యూస్ చేయాలి. ఇలా అట్ అనేది మనకి ఏదైనా ఫెస్టివల్స్ గురించి, అకేషన్స్, ప్లేసెస్, మీల్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు, స్పెసిఫిక్ టైం గురించి చెప్పుకున్నప్పుడు అట్ యూస్ చేస్తాం. If you like my video, please like, comment, share and subscribe to my channel English Grammar with Shilpa. Thanks for watching.